మార్కెట్లో మనకి కొన్ని వందల షేర్లు ఉంటాయి, కానీ వాటిల్లో కొన్ని మాత్రమే కేస్ స్టడీ కింద మనం జీవితకాలం గుర్తుపెట్టుకొని భావితరాలకు చెప్తూ ఉంటాం. అలాంటి కేస్ స్టడీస్ని మనం ఇక్కడి నుంచి మాట్లాడుకుందాం. సో ఇక మీదట మన డీప్లీ డీకోడెడ్ లో వచ్చే వీడియో మొదలయ్యి చివరి వచ్చేసరికి ఒక స్టాక్ గురించి కానీ లేదంటే ఒక టాపిక్ గురించి కానీ ఒక కంప్లీట్ పిక్చర్ ఇవ్వడానికి అయితే మా ప్రయత్నం అయితే ఉంటుంది. మా ఈ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి మీ వంతు సాయం చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. స్టాక్ మార్కెట్ లో మనకి కొన్ని స్టాక్స్ ఎక్కడ న్యూస్ లో కనబడవు, అలా అని చెప్పి పెరుగుతున్నట్టు కనబడవు, కానీ సైలెంట్ గా మనకి వెల్త్ జనరేట్ చేస్తాయండి. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ సిమిలర్ కైండ్ ఆఫ్ సినారియోకి సంబంధించింది. ఎందుకంటే ఈ కంపెనీ గురించి మీకు ఎక్కడ న్యూస్ ఛానల్స్లో పెద్దగా న్యూస్ కనపడదు. అలా అని చెప్పి స్టాక్ పెరగకుండా ఉండిపోయిందా అంటే కాదు. ఈ కంపెనీ 100 కోట్ల కంపెనీ నుంచి 800 కోట్ల కంపెనీకి పెరిగిందండి. అండ్ ఈ గ్రోత్ ఇంకా కొనసాగేలా కనిపిస్తుంది. కారణాలు ఏంటనేవి చూద్దాం. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండి. ఇక్కడ ఈ కంపెనీ తలక స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలండి. ఈ బిజినెస్ కంప్లీట్గా వాళ్ళ తలక వేస్ట్ని ఏమాత్రం వదలదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడికైనా భోజనంకి వెళ్ళాం అనుకోండి, కరివేపాకునో మిరపకాయనో పక్కన పెట్టేస్తాం, చేతులు కడుక్కున్నప్పుడు కొంత వేస్ట్ అయిపోతుంది. అలాగా ఏది వదలకుండా కంప్లీట్గా అవుట్పుట్ అనేదాన్ని మళ్ళీ ఉపయోగించి చివరి వరకు పిండేస్తుందండి. అందువల్లే ఈ కంపెనీ తలక ప్రాఫిట్లు పెరుగుతున్నాయి. ఈ కంపెనీ టెక్స్టైల్ డైస్ తయారు చేస్తుంది, యాసిడ్స్, యానిమల్ న్యూట్రిషన్స్, ఫెర్టిలైజర్స్ ఇలాగ చాలా వాటిని తయారు చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు యాసిడ్ తయారు చేశారనుకోండి, యాసిడ్ తయారు చేయగా మిగిలిన వేస్ట్ ని ఫెర్టిలైజర్ కింద కన్వర్ట్ చేస్తారు. ఒకవేళ ఫెర్టిలైజర్ కన్వర్ట్ చేశారనుకోండి, దాని నుంచి మిగిలిన వాటిని టెక్స్టైల్ డైస్ కింద అయితే ఉపయోగిస్తారు. ఇలాగా ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ ని తయారు చేయడం, ఆ ప్రొడక్ట్ నుంచి వస్తున్న వేస్ట్ ని మరొక ప్రొడక్ట్ కింద తయారు చేయడం, ఇలాగా కంప్లీట్ గా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుందండి. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇదొక జీరో వేస్ట్ కెమికల్ కంపెనీ. జీరో వేస్ట్ అంటే ఏంటి? ఈ కంపెనీ నుంచి ఒక్క వ్యర్థం కూడా బయటికి రాదు, ప్రతి దాన్ని కూడా ఉపయోగిస్తారండి. దీనివల్ల రీసైక్లింగ్ వేస్ట్ ని ఒక ఆపర్చునిటీ కింద అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే వేస్ట్ ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా ఎక్కడ అప్పులు లేకుండా, ఎటువంటి హైప్ లేకుండా వీళ్ళు నెమ్మదిగా బిజినెస్ ని పెంచుకుంటూ వెళ్తున్నారండి. మంచి బాడీ పెర్ఫ్యూమ్ కొట్టుకుని వాడి పక్కన కూర్చుంటే మన కంపు కూడా మాయమైపోతుంది. అలాగే ఇలాంటి కంపెనీస్ మనం కనుక స్టడీ చేస్తే వాటి తాలూకా గ్రోత్ స్టోరీస్ మన తాలూకా ఇన్వెస్టింగ్ జర్నీని కూడా మారుస్తాయి. ఇలాంటి కంపెనీస్ ని డీప్లీ డీకోడెడ్ అనే మన ఛానల్లో ప్రతి వారం మీ ముందుకు తీసుకొస్తామండి. ఈ కంపెనీస్ గురించి మనం ఎంత డీప్ గా రీసెర్చ్ చేసి మాట్లాడతాము అంటే కంప్లీట్ పిక్చర్ మీకు వస్తుంది. సో దట్ మీరు మీ ఇన్వెస్టింగ్ డెసిషన్స్ ని తీసుకోవడంలో ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరే చెప్పండి, ఈ కంపెనీ బాగుందా, బిజినెస్ గ్రోత్ అవుతుందా అనే విషయం. ఇక్కడ మేము చేసే హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అయితే అన్నిటికన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. 2017 నుంచి 2025 వరకు ఆల్మోస్ట్ అన్ని కెమికల్ కంపెనీస్ కూడా ఎంతో కొంత క్యాపెక్స్ ప్లాన్స్ అప్పులు చేసేయండి. కానీ ఈ కంపెనీ ఇంటర్నల్ యాక్యురల్స్ ద్వారా 200 కోట్లు సంపాదించుకొని వాటినే పెట్టుబడిగా పెట్టి గ్రోత్ అవుతుంది. ఇప్పుడు 2026-27కి 160 కోట్ల క్యాపెక్స్ ప్లాన్స్ చేస్తున్నారండి. 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పెడుతున్నారు. అసలు కెమికల్ కంపెనీకి సోలార్ ప్లాంట్ కి సంబంధం ఏంటంటారా? ఈ సోలార్ ప్లాంట్ ద్వారా కంప్లీట్ గా వీళ్ళకి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్ని మాయం చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళ ఫెర్టిలైజర్ కెపాసిటీని ఇంకా డీప్ గా పెంచుతున్నారండి. ఐపీఓకి వచ్చిన తర్వాత డబ్బుల్ని విపరీతంగా రైజ్ చేయలేదు, ఎక్కడ అప్పులు చేయలేదు. కంప్లీట్ గా వాళ్ళ క్యాష్ ఫ్లోస్ ని, వాళ్ళ ప్రొడక్ట్స్ ని అమ్మడం, క్యాష్ జనరేట్ చేయడం, రీఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇలాగా కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్న కంపెనీ ఇది. ఇప్పుడు ఒకసారి కంపెనీ తలక సేల్స్ గానీ ప్రాఫిట్స్ గానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఎంత బాగున్నాయో మీకు అర్థమవుతుంది. ఈ కంపెనీ తలక సేల్స్ క్వార్టర్లీ కనుక చూస్తే కన్సిస్టెంట్ గ్రోత్ అండి. ఎక్కడ కూడా డీ గ్రోత్ అనేది కనిపించట్లే. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అవ్వచ్చు, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి, ఈ కంపెనీ ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా గ్రో అవుతుందని. సో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఈపీఎస్ గురించి మాట్లాడదామండి. ఎప్పుడైనా గమనించండి, ఏ కంపెనీకి అయితే ఈపీఎస్ మనకి పెరుగుతూ ఉంటుందో ఆ కంపెనీ షేర్లు మనకి బాగా పెరుగుతున్నట్టు అర్థం. సో కంపెనీ ప్రాఫిట్లు పెరుగుతున్నాయి, బిజినెస్ పెరుగుతుంది, ఎర్నింగ్స్ పర్ షేర్ పెరుగుతుంది, కన్సిస్టెంట్ గా ఫర్దర్ గా క్యాపెక్స్ ప్లాన్స్ కూడా చేస్తున్నారు. సో మనకి ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి, ఇది మంచి బిజినెస్. అయితే ఫ్యూచర్లో ఈ కంపెనీ పెరుగుతుండడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, లేదు అంటే అసలు ఈ కంపెనీ గురించి ఇంకా ఏం తెలుసుకోవాలనే విషయం మనం మాట్లాడదాం. ఈ కంపెనీ తనక బ్యాలెన్స్ షీట్ గమనిస్తే కంపెనీ తనక బారోయింగ్స్ గమనించండి, దగ్గరగా 100 కోట్లు ఉన్నాయి. కానీ కంపెనీ దగ్గర రిజర్వ్స్ చూడండి 500 కోట్లు ఉన్నాయండి. ఇది మోస్ట్ ప్రామిసింగ్ విషయం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2017 నుంచి ఇంతవరకు కూడా మనకి ఈక్విటీ క్యాపిటల్ పెద్దగా పెరగలేదు.
ఈక్విటీ క్యాపిటల్ పెరగకుండా ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగింది అంటే మనకి ఖచ్చితంగా ఇన్వెస్టర్లు లాభాలు సంపాదిస్తున్నట్టే, కంపెనీ ప్రాఫిట్లన్నీ షేర్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవుతున్నట్టే. సో మనకి కొన్ని కంపెనీస్ ఈక్విటీ మనకి పెంచుతుంటాయండి, దానివల్ల ఏమవుతుందంటే ఈపీఎస్ తగ్గిపోతూ ఉంటుంది. సో దట్ ఏంటంటే స్టాక్ ప్రైస్ లో గ్రోత్ తగ్గిపోతుంటుంది. బట్ ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ కూడా వాల్యూ ఇస్తుంది. కంపెనీ వాళ్ళ ఫిక్స్డ్ అసెట్స్ ని కన్సిస్టెంట్ గా పెంచుకుంటూ వెళ్తుంది అంటే గ్రోత్ మోడ్ లో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. సో జనరల్ గా కంపెనీస్ అంటే చాలా మంది భయపడతారండి, చిన్న కంపెనీస్ ఎస్పెషల్లీ క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ గా ఉంటాయి. కానీ వీళ్ళకి క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ గమనించండి, కన్సిస్టెంట్ గా క్యాష్ జనరేట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓవరాల్ నెట్ క్యాష్ ఫ్లో మనకి ఇక్కడ పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇది చాలా చాలా పెద్ద విషయం. అయితే ఒకే ఒక కన్సర్న్ ఏంటి అంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అండి. ఈ కంపెనీ దానికి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనకి ఎఫ్ఐఎస్ వాటాలు నెమ్మదిగా తగ్గించుకున్నారు, అలానే డిఐఎస్ కూడా పెద్దగా లేరు. ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోయారండి. అలా అని చెప్పి రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువ ఉన్నారా అంటే లేరు, యావరేజ్ గానే ఉన్నారు. కానీ ప్రమోటర్ల వాటాలు పెరగాలి, లేదు అంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ వాటాలు ఫ్యూచర్ లో పెరిగితే ఖచ్చితంగా ఈ స్టాక్ మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది అందరికి. సో ఇక్కడి నుంచి మనం చెప్పే ప్రతి పాయింట్ ఈ బిజినెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ అండి. వీళ్ళు రీసెంట్ గా మధ్య భారత్ ఫాస్ఫేట్స్ అని లేదు అంటే కిసాన్ ఫాస్ఫేట్స్ అని 2 కంపెనీస్ ని మెర్జ్ చేశారండి. దీని వల్ల ఏమైంది అంటే బ్రాండ్ యూనిఫికేషన్ జరిగింది, ప్రొడక్షన్ స్ట్రీమ్ లైన్ అయింది, సెంట్రల్ ఇండియాలో వీళ్ళ ప్రెసెన్స్ కాస్త స్ట్రాంగ్ అయిందండి. ఓవరాల్ గా లాజిస్టిక్స్ అనేవి క్లియర్ గా వీళ్ళ చేతుల్లోకి అయితే వచ్చాయి. దీని వల్ల ఏమవుతుందండి, వాల్యూమ్స్ ఈజీగా పెరిగాయి, బల్క్ గా క్రియేట్ చేయడం వల్ల కాస్ట్లు తగ్గే వీళ్ళకి క్లియర్ గా విజిబిలిటీ అనేది ఇంప్రూవ్ అయింది ఇండియా మొత్తం మీద. సో ఇప్పుడు మనకి ఫెర్టిలైజర్స్ తాలూకా డిమాండ్ పెరిగితే భారత్ ఫాస్ఫేట్స్ అవ్వచ్చు, కిసాన్ ఫాస్ఫేట్స్ అవ్వచ్చు, ఈ రెండిట్లోని ప్రొడక్షన్ ద్వారా వీళ్ళు ఇండియాలోని బంగ్లాదేశ్ లోని ఓవరాల్ గా కంప్లీట్ పిక్చర్ ని వీళ్ళు కవర్ చేసేస్తున్నారు అనమాట బిజినెస్ పరంగా. సో ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫర్దర్ గా వాళ్ళ బిజినెస్ గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే రీసెంట్ గా మీరు గమనించండి, 2025లో 800 కోట్లు అండి వీళ్ళ రెవెన్యూ. 2026కి 1000 కోట్లు చేస్తామని చెప్తున్నారు. 2027కి ఆల్మోస్ట్ 1400 కోట్లు చేస్తామని చెప్తున్నారండి. సో ఇప్పుడు ఈ బిజినెస్ లో మనం ఎన్ని విషయాలు గమనించాలో చూడండి. సోలార్ ప్యానల్స్ పెడుతున్నారండి, దీనివల్ల కరెంట్ ఛార్జెస్ పూర్తిగా తగ్గిపోతాయి. బంగ్లాదేశ్ లో కొత్త ప్లాంట్ ఓపెన్ చేస్తున్నారు, సో జియోగ్రాఫికల్ గా బిజినెస్ పెరుగుతుంది. మరో పక్క క్యాపెక్స్ ప్లాన్స్ చేస్తున్నారు, దీనివల్ల కెపాసిటీ పెరుగుతుంది, సేల్స్ పెరుగుతాయి. ఒక పక్క అప్పు లేదు, మరో పక్క డివిడెండ్స్ పే చేస్తుంది, మరో పక్క సేల్స్ పెంచుకుంటుంది, ప్రాఫిట్లు పెరుగుతున్నాయి, కన్సిస్టెన్సీగా మనకి గ్రోత్ కనిపిస్తుంది. ఇంకేం కావాలండి మనకి? సో ఈ శ్రీ పుష్కర్ గురించి మనం ఏం చెప్పాలి అంటే మార్కెట్ లో ఎక్కడ ఎవ్వరికి కనిపించకుండా సైలెంట్ గా బాగా బిజినెస్ చేస్తున్న ఒక కంపెనీ అండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను కేవలం బిజినెస్ గురించి మాత్రమే చెప్తున్నానండి. ఒకవేళ బిజినెస్ బాగా చేస్తే కంపెనీ గ్రో అవుతుంది, అది ఎలాగా జరుగుతుంది. బట్ ఇక్కడ మనం గమనించాల్సిందేంటి, కంపెనీ తాలూకా బిజినెస్ ఎందుకు పెరుగుతుందనే విషయాలు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఇది బై సెల్ రికమెండేషన్ అయితే కాదండి. సో ఇలాంటి బిజినెస్ కనుక మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేయగలిగితే ఖచ్చితంగా ఇలాంటి వాటిల్లో రీరేటింగ్ అనేది జరుగుతుంది. బిజినెస్ పెరుగుతూ ఉంటే ఏ కంపెనీని మాత్రం ఎవరు మాత్రం ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారండి? అందరూ కూడా మంచి కంపెనీస్ గురించి వెతుకుతారు. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అవుతారు, కానీ ఖచ్చితంగా దీంట్లో కూడా మనకి వాల్యూ అన్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్ లో. సో ఇప్పుడు ఈ కంపెనీ గురించి ఫైనల్ గా నేను చెప్తున్న 4-5 మాటలు ఉన్నాయండి, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఈ కంపెనీలో మీకు ఎక్కడ కూడా నాయిస్ కనబడదు, ఏ న్యూస్ ఛానల్లోని ఇంటర్వ్యూలోని మీకు పెద్దగా కనబడదు. కానీ సైలెంట్ గా వీళ్ళు ఫెర్టిలైజర్స్ డైస్ మాత్రమే తయారు చేయట్లేదండి, ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద కేస్ స్టడీ కింద అయితే వీళ్ళు మారుతున్నారు. అంత బాగా పెరుగుతున్న, అంత కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్న బిజినెస్ ఇది. జనరల్ గా ఇలాంటి బోరింగ్ కంపెనీసే ఈజీగా డబ్బులు సంపాదించి పెడతాయండి. మనకి స్టాక్ మార్కెట్ లో వారెన్ బఫెట్ గారు ఆల్రెడీ చెప్పారు, ఇన్వెస్టింగ్ ఈజ్ బోరింగ్, దట్ ఈస్ వై వి మేక్ మనీ అని. మనకి మార్కెట్ లో ఎప్పుడు కూడా స్టాక్స్ గురించి నాయిస్ అని లేదు అంటే న్యూస్ అని విపరీతంగా కనిపిస్తుంటాయండి. బట్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా గ్రోత్ చూపిస్తుంది, ప్రాఫిట్లు పెంచుకుంటుంది, క్యాపెక్స్ ప్లాన్స్ చేస్తుంది, న్యూస్ లో మాత్రం ఉండట్లేదు. సో ఇలాంటి కంపెనీస్ ఖచ్చితంగా మనం స్టడీ చేయాల్సిన కంపెనీస్ అండి. ఒక కేస్ స్టడీగా మనం తీసుకుంటే బిజినెస్లు సైలెంట్గా ఎలా పెరుగుతాయనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మాట్లాడిన ఈ విషయాలన్నీ మీరు చూసారండి, మీకు ఈ కంపెనీ గురించి ఏమనిపిస్తుంది, మీరు ఈ కంపెనీ గురించి ఇంకేమైనా చెప్పదలుచుకుంటున్నారా, ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటి అంటే కామెంట్ సెక్షన్లో మీరు యాక్టివ్గా ఉంటే మీరు అడిగే క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానండి. స్టాక్ మార్కెట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎంత ఇన్ఫర్మేషన్ అంటే అదంతా చదవడానికి టైం ఉండదు, అర్థం చేసుకునే పరిస్థితి లేదు. మన ఛానల్ ఈ డీప్లీ డీకోడెడ్ లో క్లియర్ గా సాధ్యమైనంత విషయాన్ని తీసుకొని అది అర్థమయ్యే భాషలో సరళంగా ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా చేయడానికి మా వంతుగా 100% అయితే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. వచ్చే వారం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.